దాసాజీ వారు ప్రార్థించమని చెప్పడం జరిగింది. అదే దీక్ష సమయంలో దాసాజీ వారు ఓ దేవ దేవ అనే పాట పాడుతూ దీక్ష ఇవ్వడం జరిగింది. ఈ దీక్షలో పూర్తిగా నేనేంటంటే కళ్ళు మూసుకొని పూర్తిగా నేను ఆ దీక్షలో లీనమైపోయాను. లీనమైపోయిన తర్వాత అనుకోకుండా నాకేం జరిగిందంటే పూర్తిగా ట్రాన్స్‌లోకి వెళ్ళిపోవడంతో నా కళ్ళమ్మట నీళ్లు జలజల రారుతూ పూర్తిగా రాలిపోతూ ఉన్నాయి. అయినా కూడా నేను దీక్ష ఆపకుండా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఆ దీక్షలో అనుకోకుండా గత సెప్టెంబర్‌లో మా నాన్నగారు చనిపోవడం జరిగింది. మా నాన్నగారు ముందు కనిపించారు. ఆ తర్వాత మా నాన్నగారి తరపు పూర్వీకులందరూ కూడా కనిపించారు. దాని వాళ్ళతో పాటుగా మా అమ్మగారి తరపున చనిపోయిన వాళ్ళందరూ కూడా కనిపించారు. ఇంకో విషయం ఏంటంటే మా ఆవిడ తాలూకా పూర్వీకులందరూ కూడా చనిపోయిన వాళ్ళందరూ కనిపించడం జరిగింది. వీళ్ళందరూ కూడా నన్ను చూస్తూ నవ్వుతూ తర్వాత అనేది ఆశీర్వదించినట్టుగా గొప్ప అనుభూతి అయితే చెందాను. దీంతో పాటుగా ఏం జరిగిందంటే మొన్న నేమంలోని భగవాన్ గారి దీక్షా దర్శనంకి వెళ్ళడం జరిగింది. ఆ దీక్షా దర్శనంలో భగవాను నా తల మీద చెయ్యి పెట్టి ఐ లవ్ యూ అని చెప్పడం జరిగిందనమాట. అదే ముఖ చిత్రం, అదే ఫోటో, అదే భగవాన్ నవ్వుతూ నా కళ్ళ ముందు పూర్తిగా కనబడడం జరిగిందనమాట. చూస్తే నాకైతే ఆశ్చర్యం వేసింది. ఇదేంటి ఇలా కనబడుతున్నారు ఏంటి అని చెప్పేసి. అయితే నేను ఈ మధ్య కొంచెం ఎక్కువగా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను. నాకేమనిపిస్తుందంటే భగవాన్ తొందరలో నీ సమస్యలన్నీ పరిష్కారం జరుగుతాయి, తొందరపడకని చెప్పినట్టుగా నాకేదో సందేశం ఇచ్చినట్టుగా అనిపించింది అనమాట. నిజంగా ఈ రోజు దీక్ష చాలా అద్భుతంగా జరిగింది, చాలా అమోఘంగా జరిగింది. నాకైతే చాలా గొప్ప అనుభూతి చెందాను. ఆ తర్వాత శవాసనకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏదో తెలియని ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోవడం జరిగింది. ఒళ్ళంతా కూడా ఒక రకమైన మైమరచి ఎక్కడికో గాలిలో తేలిపోయినంత అనుభూతి కలిగింది అనమాట. నిజంగా చాలా చక్కగా దీక్ష అయితే చాలా చక్కగా జరిగింది. దాసాజీ వారి టీచింగ్ చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే దాసాజీ గారు చెప్పినట్టుగా భగవాన్ ధర్మాలకు రావడం ఒక గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఒకవేళ భగవాన్ ఏదైనా నా చేత చేయించుకోవాలనుకుంటే ధర్మాకి చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. భగవాన్ దయ వల్ల తొందరగా ఈ ఆర్థిక సమస్యలు గట్టెక్కి చేసినట్టుగా అయితే నేను భగవాన్ గారి సేవకులో పూర్తిగా ఉండి ప్రతి హోమాలు పాల్గొనాలని, అలాగే రకంగా ప్రతి సేవా కార్యక్రమం పాల్గొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి అద్భుతాన్ని ఇచ్చిన అమ్మా భగవాన్ గారికి, అమ్మా భగవాన్లకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా భగవాన్, లవ్ యూ అమ్మా భగవాన్. అదే రకంగా నన్ను ధర్మాకి పరిచయం చేసిన మహేష్ గారికి, ఛాయ మేడం గారికి, దాసాజీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే అమ్మా భగవాన్ శరణం. నా పేరు వాణి, మాది నెల్లిమల్ల. నేను ఛాయ ఆంటీ గ్రూపు. నేను భగవాన్ ధర్మంలోకి వచ్చిన తర్వాత భగవాన్ నాకు చేసే అద్భుతాలు మీకు 2 చెప్తాను. నేను చదువు విషయంలో చాలా పూర్. దాంతో నా స్నేహితులు, నా తోటి బంధువులు చదువు వేస్ట్ అని చాలా బాధ పెట్టేవారు. అప్పట్లో నేను భగవాన్ సత్యలోకంలో అమ్మా భగవాన్ దర్శనానికి రావటం టెంపుల్కి రావటం వల్ల నేను చదువులో చాలా బాగా ముందుకు రాణించగలిగాను. అలాగే భగవాన్ నాకు మంచి ఉద్యోగం కూడా ఇప్పించారు. అంతటి మహాభాగ్యాన్ని ఇచ్చిన అమ్మా భగవాన్కి వేల కృతజ్ఞతలు. అలాగే ఆరోగ్య విషయంలో నాకు చాలా థైరాయిడ్తో బాధపడేదాన్ని, భుజాల నొప్పి, తలనొప్పితో చాలా బాధపడేదాన్ని. అలాగే సత్యలోకంలో జరిగే హోమాలకి అలా వెళ్ళటం వల్ల నాకు అవన్నీ ఆరోగ్యం సరిచేశారు. అంతటి మహాభాగ్యాన్ని ఇచ్చిన అమ్మ భగవాన్కి వేల కృతజ్ఞతలు. అమ్మా భగవాన్ శరణం. అనంతకోటి కృతజ్ఞతలు, అభివందనాలు. ఒక విశిష్టమైనటువంటి నవగ్రహ హోమాలో భాగంగా ఈవేళ మా ఇళ్లలో మేము ఉండే ప్రదేశాల్లో 1:54 జరిగినటువంటి సూర్యగ్రహ పూజ. సమయం తెలియలేదు, ఇంకా ఉంటే బాగుందని నాలాంటి కనిపిస్తుంది. ఈ పూజలో నా జీవితం యొక్క అసలు మర్మం బయటపడిపోయింది. ఎందుకంత ఆనందంగా ఉంటున్నాను నేను? ఇప్పుడే కాదు, భగవాన్ దగ్గరికి వచ్చిన తర్వాతే కాదు, ఎప్పుడు నువ్వు మళ్ళీ ప్రాణాంతకమైనటువంటి ఉద్యమాల్లోనూ వాటిల్లోనూ జీవితం అంతా పార్టిసిపేట్ చేసినా, పూర్తిగా ఆస్తి కోల్పోయినా, ఆస్తులు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, దేనికి మర్మం ఏంటి అనేటటువంటిది చివరికి వచ్చేసరికి భగవంతుడి యొక్క పాదాల దగ్గర నేను సముచితమైనటువంటి స్థానంలో ఉన్నాను అనేటటువంటిది, దేని కారణం ఏంటి అనేటటువంటిది ఈవేళ ఆ మర్మం తెలిసిపోయి మహదానందంలో కారణమైన ఆనందం వచ్చింది నాకు. పూర్తిగా సూర్యగ్రహ ఆ గ్రహాల మధ్య జీవించాననిపించింది ఈ యొక్క దీనికి. గ్రహాల కారణం కాదు, మన అజ్ఞానం వల్లే వాటిని అవన్నీ ఎందుకు దుష్టత్వం ఇస్తాయి? ఆ అజ్ఞానం వల్లే, అహంకారం వల్లే జరుగుతుందనేటటువంటి కీలక అంశము పెరిగింది. నా తల్లిదండ్రుల మధ్య కూడా జీవించాను ఈవేళ, ఈ పూజ అంతసేపు కూడా.
ఎందుకు ఇవన్నీ ఉన్నాయి నాకు, ఎందుకు అనేటటువంటిది పూర్తిగా అర్థమైంది. ఎందుకు ప్రయత్నం చేయకుండా కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి, ఎందుకు నేను అనేకమైనటువంటి ఉద్యమాల్లో ఉన్నత స్థానంలో ఎందుకు ఉండగలిగినాను, చివరికి భగవాన్ దగ్గర కూడా సముచితమైన స్థానంలో ఉండగలుగుతున్నాను, ఎందుకు నాకు ఆరోగ్యం ఇంత గొప్పగా విరాజిల్లిపోతుంది 70 సంవత్సరాల్లో పూర్తయిన సందర్భంగా, ఇంకా అనేకమైనటువంటివి సంపదలు ఎందుకు వస్తున్నాయి, కన్ను తీసి కన్ను వేసినంతలో 60 లక్షల రూపాయల అప్పు తీరిపోయింది ఎందుకు, ఏ బాధ లేకుండా ఎంత దీనిగా ఉన్నా, ధాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత, ఈ గుణాలు ఎందుకు నాకు వచ్చాయి, ఆపదలందు ధైర్యగుణము, అంచిత సంపదలందు తాల్మీయం, భోప సభాంతరాళమున్న పుష్కల వాక్చతురత్వము, ఆది బాపటు శక్తియు, యశమునందు అనురక్తియు, విద్యయందు వాంఛాపరివృద్ధియు, ఇవన్నీ ఎందుకు నాకు వచ్చాయి, ఎక్కడికి వెళ్ళినా ప్రథముడిగా ఎందుకు నిలబడుతున్నాను, ఇదంతా నా తండ్రితో గొప్ప రిలేషన్షిప్ ఉంది. రోజు ఓబిఏలో నా తండ్రి దగ్గర కూర్చుంటున్నాను నేను. భగవాన్ ఆ గిఫ్ట్ ఇచ్చినాడు నాకు. అసలు నాకు ఓనామహాల్లో దిద్దించింది ఆయన, పద్యం ఎలా చదవడంలో నేర్పించింది ఆయన. మూడో సంవత్సరంలోనే రామాయణాన్ని కంఠస్థ పెట్టించాడు ఆయన, టీకా తాత్పర్యాలతో సహా. బాలరామాయణం ఉండేది. నా పాండిత్యానికి, నా మేధాశక్తికి, నా జ్ఞాపక శక్తికి కారణమైందని నేను ఎప్పుడు కూడా గర్వపడుతుంటాను. ఆ తండ్రితో అంత రిలేషన్ ఉండడం, ఆ తండ్రి ఆస్తి వారసత్వంగా వచ్చింది. 10 రెట్లుగా పెద్ద వ్యవసాయదారుని ఎందుకయ్యాను అనుకోకుండా వచ్చినవి అవన్నీ, నన్ను అనుకోకుండా ఏమి కష్టపడకుండా దానికి అవి వచ్చినాయి. చాలా గొప్ప ఇది. ప్రపంచంలోనే జీరో బడ్జెట్ న్యాచురల్ అంటే పురుగు మందులు, ఎరువులు కంపెనీలు వాటి ప్రభావం లేకుండా ప్రకృతి వ్యవసాయం, మహా ఆరోగ్యాన్ని పెంచే వ్యవసాయాన్ని ప్రథముడిగా నిలబడ్డాను నేను ఈవేళ. ఇది భగవాన్ ఇచ్చిన గిఫ్టే. ఇవన్నీ దానికైతే వస్తున్నాయి. ఎక్కడికి వెళ్తే అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు అయిపోవడం ఏమీ కాదు నాకు. అక్కడ మా అమ్మలు ఒక కట్టుబట్టలతో ఉండేవాడిని, ఆ కట్టుబట్టలతో వెళ్తే అయిపోతుండేవాడిని. ఈ రకంగా అన్ని ఇప్పటికీ కూడా అలాగే జరుగుతుంది, అన్ని జరుగుతున్నాయి. ఎంత చక్కగా వివరించారు ఈ పూజకు సంబంధించి దాసాజీ గారు. భగవాన్ యొక్క జ్ఞానాన్ని, అంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారు. ఒక చక్కనైనటువంటి వాక్పటుత్వం ఎందుకు వచ్చింది, ఇదంతా కూడా అవి గిఫ్ట్స్. ఆ తండ్రితో బాంధవ్యం, సూర్యగ్రహం యొక్క అనుకూలతలు ఏవైతే చెప్పారో అవన్నీ పరిపూర్ణంగా నేను ఆ అనుకూలతల్ని అనుభవిస్తూ ఉన్నాను అని నేను చాలా ఆనందపడుతూ, మరి ఈ యొక్క స్థితి, నా యొక్క స్థితిని ఒక అద్భుతంగా నేను అనుకుంటూ, నేను మీ నుండి భగవాన్ ఇచ్చిన దానికి అనంతకోటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే అమ్మా, భగవాన్ శరణం. నమస్తే దాసాజీ. నా పేరు వెంకట్రావు, బాడింగ్లో ఉంటున్నాను. నేను భగవాన్ ధర్మాలో ఎన్నో సంవత్సరాలు బట్టి ఉంటున్నాను. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. కాకపోతే గత సంవత్సరం నవగ్రహ హోమకి రావాలని, ఎన్నోసార్లు రావాలని ఉన్నా అనుకోని డబ్బులు సెట్ అవ్వకపోవడం వల్ల కొన్ని రోజులు మిస్ అయ్యాను. గత సంవత్సరం నవగ్రహ హోమం జరిగే టైంలో మా అబ్బాయి బ్యాంక్కి సెలెక్ట్ అయ్యాడు. 11-1 అయ్యింది, 11-2 కూడా భగవాన్ దయ వల్ల అయ్యారు. ఇంటర్వ్యూ హైదరాబాద్ అని చెప్పారు. ఈ నవగ్రహ హోమంకి నేను రావడానికి నిశ్చయించుకొని నవగ్రహ హోమంలో మా అబ్బాయి పేరునే ముడుపు కట్టాను. మా సాలూరు రమణ గారు కూడా చెప్తే నవగ్రహ హోమం జరిపించు, గ్యారెంటీ జాబ్ వస్తుందని కూడా చెప్పారు ఆయన. అలాగే ముడుపు కట్టి ఆ నవగ్రహ పూజలు జరిపించాము. అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళాము. 1:3 తీశారు. అది ఎప్పుడు రిజల్ట్ వస్తుందని చెప్తామన్నారు. ఈలోపు నవగ్రహ హోమంలో పాల్గొనడం జరిగింది. సత్యలోకంలో నవగ్రహ హోమంలో కూడా పాల్గొన్నాడు. కలికాజ్ఞలో కూడా నేను చెప్పాను, ఇలాగ మా అబ్బాయికి బ్యాంకులో సెలెక్ట్ అయ్యారు దాసాజీ,
ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలంటే అబ్బాయి పేరుని కట్టారు కదండి, అబ్బాయి పేరుని ముడుపు కట్టి వచ్చానండి అన్నాను. తప్పకుండా జరుగుతుంది అన్నారు. అలాగే అబ్బాయి కోరిక ప్రకారం, మా అందరి కోరిక ప్రకారం బ్యాంకులో జాబు, హోమం అయ్యి ఇంటికి వచ్చిన వెంటనే ఆ వచ్చిన మరుసటి రోజే ఫోన్ వచ్చింది, నువ్వు బ్యాంకులో సెలెక్ట్ అయ్యావు, నువ్వు జాయిన్ అవ్వాలి, ఇంటర్వ్యూ ట్రైనింగ్కి రావాలని చెప్పారు. అలాగే తను అహ్మదాబాద్ ట్రైనింగ్కి వెళ్ళారు. ఇలాగే నవగ్రహం కట్టిన తర్వాత ఎంతో మంచి జరిగింది మా ఫ్యామిలీలో. అలాగే ట్రైనింగ్లో కూడా 1 మంత్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరి బ్యాచ్కి కొంతమందికి ఎంపీలోను, కొంతమందికి ఇండోరు, గుజరాత్లో కొంతమందికి వేశారు. నాకు చెప్పారు ఆ రోజు నైటు, డాడీ ఇలాగా వేస్తున్నారు అందరికీ, మనకి ఇంకెక్కడ వస్తుందో తెలియదు అన్నారు. సర్లే నేను భగవాన్ మొక్కుంటాను, భగవాన్ కోరుకున్నాను. భగవాన్ ఎలాగైనా శ్రీకాకుళం కానీ, వైజాగ్ కానీ, విజయనగరం 3 జిల్లాల్లో రావాలన్నాము. అలాగే మరుసటి రోజు మా అబ్బాయికి విజయనగరంలోనే బ్యాంకులోనే జాబ్ వచ్చింది, గవర్నమెంట్ బ్యాంకులోనే. చాలా ఆనందం అనిపించింది మా అందరికీ. నిజంగా ఈ హోమంలో ఎంత అద్భుతం అనేది లేటుగా అయినా నేను తెలుసుకున్నాను. నవగృహం కట్టిన తర్వాత ఎంత మంచి జరిగింది అనేది నేను అనుభవించాను. కాబట్టి ఈ సంవత్సరం కూడా మళ్ళీ నవగృహంకి వెళ్తున్నాను. నమస్తే దాసాజీ. నమస్తే అమ్మా భగవాన్ శరణం. నా పేరు విజయలక్ష్మి. మాది పామారు మండలం, కృష్ణా డిస్టిక్. నేను మా బాబు మెరైన్ ఇంజనీర్ గా చేస్తాడు, మోహన్ నరేంద్ర కృష్ణకుమారి. అయితే తనకి మ్యారేజెస్ చూస్తున్నాము 2 సంవత్సరాల నుంచి. చాలా దగ్గరగా వస్తున్నాయి, అన్ని బాగుంది, ఆస్తి బాగుంది, బాబు బాగుంది, జాబ్ బాగుంది అంటున్నారు. కాకపోతే తను 4 నెలల వరకు షిఫ్ట్ ఎక్కితే దిగడది, దాని మూలంగా వెంటనే చేశారు. అట్లా చాలా దగ్గర అయిపోతుంది అనుకునేది జారిపోతుంది. అదే టైంలో మా క్లాస్ పేరు అనుగ్రహం మా బాబు గారు కట్టాను. అమ్మ భగవాన్ అనుగ్రహంతో మేము ఎలా కావాలి, ఎలాంటి వాళ్ళు కావాలి, ఏ ఫ్యామిలీ కావాలి, కోడలు ఎలా ఉండాలి, అట్లాగే మా అబ్బాయికి ఎలా తగిన అమ్మాయి కావాలి, తను కోరుకున్న విధంగా అమ్మ భగవాన్ అనుగ్రహంతో ఎగ్జాక్ట్లీగా తను ఎలా కోరుకున్నారో అలాంటి అమ్మాయిని భారీగా ఇచ్చారు, భాగస్వామిగా. చాలా చాలా హ్యాపీగా ఉంది. అయితే అదే కాదు, తర్వాత మాకు చాలా చాలా అద్భుతాలు అనుగ్రహాలు ఇచ్చారు. ఇంత అనుగ్రహాలు ఇచ్చిన పరంజ్యోతి అమ్మా భగవానికి కోటి కోటి కృతజ్ఞతలు, అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా భగవాన్.